అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు, లక్ష్మి గారు జంటగా నటించిన 'సుపుత్రుడు' ఈ చిత్రం గురించిన విశేషాలు కొన్ని మాట్లాడదామండి. ఈ చిత్రం ఏప్రిల్ 29, 1971లో విడుదలైంది. అంటే నేటికి 55 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట ఈ సినిమా. ఈ చిత్రంలో చెప్పుకున్నాం కదా! కథానాయికగా లక్ష్మి గారు నటించారు. నిర్మాణ సంస్థ మాధవి కంబైన్స్. నిర్మాతలు జె. సుబ్బారావు, జి. రాజేంద్ర ప్రసాద్. ఈ చిత్రానికి దర్శకుడు స్క్రీన్ ప్లే దర్శకత్వం తాతినేని రామారావు గారు. సంగీత దర్శకత్వం కె.యు. మహాదేవన్ గారు. ఛాయాగ్రహణం పి.ఎస్. సెల్వరాజు గారు. ఈ చిత్రం ఒక కేంద్రంలో 100 రోజులు ఆడినట్టుంది. కానీ ఈ చిత్రం యొక్క జయాపజయాల గురించి మన విఎంఆర్ గారు కామెంట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ చిత్రంలో ఒక కాలేజీ యువకుడుగా కనిపిస్తారు. గోపి పాత్ర పేరు. అక్కినేని నాగేశ్వరరావు గారు ధరించారు ఆ పాత్ర. మాధవిగా లక్ష్మి గారు నటించారు. ధర్మరాజుగా జగ్గయ్య, లక్ష్మి ధర్మరాజు భార్యగా అంజలీదేవి, అలాగే అంజలీదేవి గారు గోపికి తల్లి కూడా అనమాట. డాక్టర్ దయానిధిగా గుమ్మడి, నాగభూషణం మాధవ తండ్రి నాగభూషణం పాత్రలో రాజనాల కనిపిస్తారు. అవి ముఖ్యంగా పాత్రలు, పాత్రధారుల గురించి చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా గురించి చూసుకుంటే, కథకు క్లుప్తంగా చూసుకుంటే ఏమవుతుందంటే, ఈ పాత్ర ముందుగా స్టార్ట్ అవుతుంది. ధర్మరాజు ఆయన లక్ష్మిని మోసం చేస్తాడనమాట. ఆ లక్ష్మి కడుపుతో ఉండి ఆమె పిల్లాడిని కంటుంది. ఆ పిల్లాడే గోపి. ఆ పిల్లాడికి డాక్టర్ దయానిధి తన దగ్గర పెంచుతాడనమాట. అలాగే లక్ష్మి ఆ డాక్టర్ దయానిధి దగ్గరే పిల్లవాడికి ఆయాగా ఉంటుందన్నమాట. అలా మొదలైన కథ మళ్ళీ గోపి తన తల్లి లక్ష్మి అని తెలుసుకొని ఆమెని ఎలా నిర్దోషిగా అందరి ముందు నిరూపిస్తాడు అన్నదే మిగిలిన చిత్రకథ అండి 'సుపుత్రుడులో'. స్థూలంగా అంతే కథ అనమాట. దాన్ని తాతినేని రామారావు గారు బాగానే తీశారని చెప్పుకోవచ్చు కథని. తర్వాత ఈ చిత్రంలో పాటలున్నాయి. కె.వి. మహాదేవన్ గారు సంగీతం అనుకున్నాం కదా! పాటలు చాలా తక్కువే ఉన్నాయి. 5 పాటలున్నాయి. కానీ 5 పాటలు కూడా బానే ఉంటాయి. పాటలన్నీ కూడా. నారాయణ రెడ్డి గారు, ఆత్రేయ గారు, కొసరాజు గారు రాశారు పాటలు. అందులో ఒకటేమో 'ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను' అనే పాట బాగుంటుంది ఈ పాట. తర్వాత 'వయ్యారి వగలమారి కుమారి వై ఆర్ యు సారీ వై కాంట్ యు మ్యారీ' అదో పాట. 'అయ్యిందయ్యో అయ్యిందయ్యో' అనే పాట ఒకటుంది. 'చిలకమ్మ పిలిచింది భలే మంచి చౌకబారం' ఇవన్నీ 5 పాటలు మొత్తం ఉన్నాయండి. పాటలన్నీ చెప్పాను కదా! వినదగ్గ పాటలే. మన ఆత్రేయ గారు, నారాయణ రెడ్డి గారు రాశారు పాటలు. బాగుంటాయన్నమాట. మహాదేవన్ గారి సంగీతం చెప్పుకోవాల్సిందే కదా! ఈ మాధవి కంబైన్స్ వారి 'సుపుత్రుడు' కూడా 1971 అక్కినేని నాగేశ్వరరావు గారి 2 కలర్ చిత్రాలు. ఒకటి 'దసరా బుల్లోడు' జనవరిలో వచ్చింది. సెప్టెంబర్‌లో 'ప్రేమనగరం'. ఈ మధ్య వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారి మిగిలిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలన్నీ వీటి మధ్య ఇరుక్కుపోయినట్టున్నాయి. అందుకే సినిమాలు బాగున్నా, పాటలు బాగున్నా కూడా మిగిలిన సినిమాలేవి ఈ 2 సినిమాల ముందు అంత పెద్దగా ఆడినట్టు 1971లో అనిపించదు. అదొక నెగెటివ్ అయిపోయినట్టుంది అక్కినేని నాగేశ్వరరావు గారి 1971 సంవత్సరం. ఎందుకంటే 2 సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఒకటి జనవరిలో వచ్చింది, ఒకటి సెప్టెంబర్‌లో వచ్చింది. ఆ మధ్యలో 2 కూడా పూర్తి కలర్ చిత్రాలే. ఆ మధ్య వచ్చిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు బాగున్నా కూడా అబోవ్ యావరేజ్‌గానే ఆడాయి కానీ మరీ అంత గొప్పగా ఆడినట్టు లేదనమాట. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారి 1971 చిత్రం 71 సంవత్సరంలో వచ్చిన చిత్రం 'సుపుత్రుడు' చిత్ర విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు మళ్ళీ ఇంకో వీడియోలో మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.